ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇంట్లో నివసించే వారి పూర్తి వివరాలు ఇవ్వాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. ప్రభుత్వ సిబ్బంది కూడా ఇంటింటికి వెళ్లి జనాభా పూర్తి వివరాలను నమోదు చేయాలన్నారు. చిలకలూరిపేటలో జనగణన కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశ సంక్షేమ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం పెరగాలన్నారు. భవిష్యత్తులో దేశ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాలు జనగణన సర్వే ఆధారంగానే అమలవుతాయన్నారు. అందువల్ల జనగణన సర్వేకు అధికారులు ప్రజలు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రత్యేకంగా చెప్పారు. 31 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా మే మంత్ 1వ తారీఖు నుంచి హౌస్ హోల్డ్స్ మొత్తం ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క హౌస్ హోల్డ్స్ ఎన్యూమరేషన్ చేయడం జరుగుతుంది. హౌస్ హోల్డ్స్ ఎన్యూమరేషన్ చేసే ముందు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా కనుక తీసుకుంటే ఆ ఐడి రేపు ఇంటికి వచ్చినప్పుడు అధికారులు చూపిస్తే సులభతరం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీని పట్ల ఎవరికి వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ దేశ అభివృద్ధిలో కానీ ఈ దేశ సంక్షేమంలో కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంలో భాగస్వాములు కావాలి అంటే హౌస్ హోల్డ్స్ ఎన్యూమరేషన్ ముఖ్యం. తర్వాత జనగణనలో పాల్గొని ఎన్యూమరేషన్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి 2011 తర్వాత 2026లోనే హౌస్ హోల్డ్స్ 27 జనగణన చేస్తున్నారు. కాబట్టి దీని పట్ల ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాల్సినటువంటి బాధ్యత వ్యక్తిగతంగా తీసుకోవాలి. ఎవరు మిస్ అయినా కూడా అది సమాజానికి మంచిది కాదు. కాబట్టి సెల్ఫ్ ఎన్యూమరేషన్లో పాల్గొనాలి. ఇంటికి వచ్చినప్పుడు అధికారులు సహకరించాలి. జనగణనలో కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్ర జనాభా కావచ్చు దేశ జనాభాలో భాగస్వాములు కావాలి. అభివృద్ధి సంక్షేమం దీని ద్వారానే సాధ్యమవుతుంది. రేపు సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ అయినా సెన్సెస్ని బేస్ చేసుకొని ముందుకెళ్ళటం జరుగుతుంది. దీనికి